వైసీపీని అటాక్ షురూ చేశారు వైఎస్ షర్మిల. జగన్ అన్నగారు అంటూ నేరుగా టార్గెట్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక స్వలాభం చూసుకున్నారని విమర్శించారు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడు. 4.5 ఏళ్లు మోసం చేసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు వచ్చేవై ఎన్నడూ జగన్ సార్ అంటూ సటైర్లు వేశారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వంచులేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా వైసీపీపై అటాక్ షురూ చేశారు వైఎస్ షర్మిల. జగన్ అన్నగారు అంటూ నేరుగా టార్గెట్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక స్వలాభం చూసుకున్నారని విమర్శించారు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడు. 4.5 ఏళ్లు మోసం చేసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు వచ్చేవి ఎన్నడూ జగన్ సార్ అంటూ సటైర్లు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్, చెప్పండి. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి వైఎస్ షర్మిల చేపట్టాక డైరెక్ట్ గా సీఎం జగన్ పైనే కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. జాబ్ క్యాలెండర్ గురించి అటువైపు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే టైము డేటు చెప్పు, డిబేట్ పెట్టుకుందాం అంటూ కూడా కొంచెం ఘాటుగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు దుర్గా ప్రసాద్? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర రాజకీయం అంతా హిమబిందు, గత ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న వదిలిన బాణం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని హోదాలో ఏదైతే ఎన్నికైన షర్మిల ప్రస్తుతం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గుచ్చుకున్నట్లు అవుతోంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, అదేవిధంగా ఇచ్చాపురం నుంచి విజయనగరం, విశాఖపట్నం వరకు కూడా ఆమె ప్రయాణించింది. ఈ పర్యటనలో భాగంగా నేరుగా జగన్ తో పాటుగా పలువురుపై విమర్శనాస్త్రాలు అయితే సంధించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి లేదని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ తన స్వయాన అన్న అయినప్పటికీ జగన్ గారు అని అనడంతో వైవి సుబ్బారెడ్డి దానికి అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల అయితే జగన్ గారు అన్నను అన్నగారు అని అంటానంటూ పరోక్షంగా అన్న జగన్ కు మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు కూడా సంధించడం మనకి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చూడడానికైనా మేము కానీ రెడీగా ఉన్నాము. మీరు టైం చెప్పినా సరే, లేదంటే మేము కూడా నేరుగా వస్తాం, మాకు చూపించినా సరే సిద్ధం అంటూ కూడా ఆమె రెడీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దుమారం కూడా రేపుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దీనిపై స్పందించినప్పటికీ రేపు ఈ అంశంపై మరికొంతమంది స్పందించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు
షర్మిల అయితే మాత్రం నేరుగా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ముఖ్య నాయకుల పైన కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల కల్పన ఎక్కడ ఇచ్చారని కూడా అడుగుతున్న నేపథ్యం కూడా ఉంది. దీంతో పాటుగా ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తావు జగన్ అనే అన్నగారు అని కూడా ఆమె సంబోధించడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారని కూడా ఆమె నిలదీయడం కూడా జరిగింది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకప్పటి నేత, ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల అయితే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి స్వయాన అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా చాలా ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఎలాంటి విమర్శలు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే అభివృద్ధి లేదు, మరోవైపు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పోలవరం గాని, ప్రత్యేక హోదా గాని అవన్నీ కూడా పట్టించుకోవడం లేదు. తెలుగుదేశంతో పాటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి తొత్తులుగా మారే ఊడిగం చేస్తున్నాయని కూడా షర్మిల విమర్శించడం ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కీలక అంశాలు ఉన్నాయో ఆ అన్నింటి అంశాలపైన కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు ఈ రోజు ఇచ్చాపురం పర్యటనలో అయితేనేమి, అదేవిధంగా విజయనగరం జిల్లా పర్యటనలో అయితేనేమి ఘాటైన విమర్శలు చేయడం మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే దుర్గాప్రసాద్, అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చామని కూడా ఏపీ ప్రభుత్వం చెబుతున్న టైంలో, అంటే ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా నిధులకు సంబంధించి ఏ ఒక్క పథకానికి సంబంధించి నిధులు ఆపలేదని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు అసలు అభివృద్ధి జరగలేదు, జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కూడా ఇలా షర్మిల ప్రశ్నించడం పై కాంగ్రెస్ అంటే ఏపీలో ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా, స్పందిస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పర్యటనలో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఏదైతే సీనియర్ శాసనసభ్యుడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అయితే స్పందించారు. మేము నేరుగా అభివృద్ధి చూపిస్తాము. ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు కదా, కిడ్నీకి సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గాని, శుద్ధి జలాలు గాని ఇవన్నీ కూడా తీసుకెళ్లాము తీసుకెళ్లామనే అంశానికి సంబంధించి ఆయన అయితే స్పందించడం జరిగింది. ఆమెకి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ధర్మాన కృష్ణదాస్ అయితే షర్మిలకు సంబంధించిన కౌంటర్ ఏదైతే ధర్మాన కృష్ణదాస్ ఇవ్వడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైతే ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి మేము నేరుగా చూపిస్తాం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడైతే అభివృద్ధి చేయాలో అక్కడ చేసామో అవన్నీ కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే దానికి షర్మిల సైతం కూడా మేము చూడడానికి రెడీగా ఉన్నాము, మీరు ఎప్పుడు చూపిస్తారా, లేదైతే మేము వచ్చి మేధావులతో పాటు మీడియాతో పాటుగా మేము వస్తాం, మాకు చూపిస్తారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూడడానికి డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు